హలో గాయస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాం. నిన్ననే జాతర నుంచి వచ్చినాం. ఈరోజు మళ్ళీ ఊరికి వెళ్తున్నాం. అంటే ఊర్లో ఫంక్షన్ ఉంది మా రిలేటివ్స్ది. మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అనిపించవచ్చు. గుడిలో పూజ అవుతుంది. ఒక డిస్టర్బెన్స్ అడ్జస్ట్ చేసుకోండి. అయినా కొద్దిసేపే ఉంటుంది. సో లెట్స్ బిగిన్ ద షో. మమ్మీ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది. ఇంట్లో ఉన్నంతసేపు మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది. ఇంకా ఇంట్లో ఎక్కువ వ్లాగ్ చేయను. మేము స్టార్ట్ అయినాక నేను వ్లాగ్ చేస్తాను. ఊరికి పోయే ముందు కారు కొంచెం క్లీన్ చేద్దామని అనుకున్నా, కానీ ఎంత దుమ్ము ఉంది. నిన్న అక్కడ జాతరకి వచ్చినాం కదా, ఇంకా చూడు ఎంత దుమ్ము ఉంది. ఇది మొత్తం దుమ్మే. కొంచెం క్లీన్ చేసి ఆ తర్వాత ఊరికి స్టార్ట్ అయిపోదాం. కార్ వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ అంతా పోయినాక ఒకసారి దూసేస్తే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాం. 11:30 అవుతుంది. 10కి అవుదాం అనుకున్నాం. 11:30 అవుతుంది. మళ్ళీ లేదు. నేను మమ్మీ నాన్న. ఎంత మంచిగా ఉన్నా. అమ్మమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళు. తర్వాత మన ఊరికి వెళ్తాం, అది కూడా చూపిస్తాం. బాగా దగ్గర రావా నిఖిల్ గడ అయితే మంచిగా మా చిన్న మరదలు. నీ పేరేంటి చెప్పు, చెప్పవా? ఇంకా చిన్న బామ్మరిది ఫేస్ చూపియా. ఫస్ట్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టాప్, మెయిన్ స్టాప్ దగ్గరికి కూర్చున్నాం. మా సొంతూరు కూర్చున్నాం. మా సొంతూరు పేరేంటి చెప్పు. మన సొంతూరు ఇందుర్తి విలేజ్, చిన్నవాడి మండలం. ఆల్రెడీ ఒకసారి చూపించిన మీకు చిన్న వ్లాగ్లా. ఇందుర్తి మొన్న మరళ పెట్టినప్పుడు చూపించాను కదా. అలాగే నిజం మనల బోనాలు పెట్టుకున్నాం. మనల బోనాలు పెట్టుకుని ఫంక్షన్ అయిపోయింది. మా పెద్ద అత్తోళ్ళ ఇంటికి వచ్చినాము. ఇక్కడ చిక్కుడుగా తెంపుతుంది, చూపించాం మా పెద్ద. ఇదంతా చిక్కుడుగా చెట్టు. అది టమాటా, చిన్న టమాటాలు. అక్కడ మారుతున్నది, చూపెడతా. ఇవన్నీ ఇప్పటి వరకు తెంపిన చిక్కుడుకాయలు. ఇది బ్రింజాల్, ఇవి తెంపుతున్నాం. మా అత్తాయి చిక్కుడుకాయ తెంపుతుంది. మమ్మీ, నాన్న, మా పెద్ద అత్త, మా మామ మా కోసం కొబ్బరికాయలు కోస్తుండు. కొబ్బరి బోండా అట్లా. ఒకటి కింద పడి పగిలిపోయింది, వాటర్ కింద పోయింది. అది వలగలేదు, లోపల ఉన్నా. 2 బోండాలు కలిపి హాఫ్ గ్లాస్ నిండింది. ఇంకా 2 ఉన్నాయి. ఇంకా తెంపుతుండు మామ. కారు ఇక్కడ పార్క్ చేసిన. ఇదే మా పెద్ద అత్త వాళ్ళ ఇల్లు. ఇదే ఊళ్ళో మా సొంత ఊళ్ళో కూడా ఉంటుంది, అక్కడ వేరే దగ్గర. ఈ ఊళ్ళో మాకు చాలామంది చుట్టాలు ఉన్నారు. చాలా అంటే చాలామంది ఉన్నారు చుట్టాలు. పెద్ద అత్త వాళ్ళు, మా సొంత ఇల్లు, మా పెద్ద నాన్న వాళ్ళు. యాక్చువల్లీ ఫంక్షన్ మా పెద్ద నాన్న వాళ్ళదే. మా తమ్ముడిని మా చెల్లెని చూపిద్దాం అనుకున్నా, కానీ చాలామంది ఉన్నారు అక్కడ. ఇంకా ఫంక్షన్ అవుతుంది, డిస్టర్బెన్స్ ఎందుకు వీడియో తీసి ఆక్వర్డ్గా ఫీల్ అవుతాం అందరం. మళ్ళీ కొంచెం సిగ్గుపడతాం. నేనే సిగ్గుపడతాను ఫస్ట్, వాళ్ళకన్నా ఫస్ట్. అందుకే ఎక్కువ వీడియో కూడా తీయలేదు. అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా నేనే. అంటే కొత్త కదా నాకు, యూట్యూబ్ కొత్త, అట్లాంటి ఫంక్షన్లు కూడా కొత్త నాకు. అందుకని వీడియో ఏం తీయలేదు. ఆల్రెడీ సాయంత్రం అవుతుంది, వెళ్తాం. ఇంకా మా బాబాయ్ బొంబాయి బాబాయ్, మా బొంబాయి బాబాయ్, మా చెల్లె, మా అత్త, ఇక మా నాన్న బాస్, బిగ్ బాస్. సో గాయ్స్, నేను ఈరోజు ఎక్కువ వీడియో చేయలేకపోయినా, అంటే రికార్డ్ చేయలేకపోయినా. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కెమెరాని ఎట్లా పట్టుకొని మా ఫ్యామిలీ ముందుకు తీసుకుపోయి వ్లాగ్ చేయడం అంటే కొంచెం కొత్తగా అనిపించింది నాకు కూడా. అక్కడ చాలామంది ఉండే మా ఫ్యామిలీ వాళ్ళు, రిలేటివ్స్. ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది వ్లాగింగ్ ఇలా చేయడం అని. సో ముందు ఇంకా మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఎక్కువ మాట్లాడడం వ్లాగ్లో కానీ, మా ఫ్యామిలీని చూపించడం అలాంటివి చేస్తూ ఉంటా. మీరు నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా.
నైట్ 9 అయిపోయింది. చాలా అలసిపోయినాము. నిన్న ఈరోజు ఎక్కువ తిరగడం అయిపోయింది. ఈ రోజుకి ఇంకా అంతే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అదర్ వ్లాగ్. బాయ్.